ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కల్కి సినిమా చూశాక సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసిన పాత్ర అశ్వత్థామ. అలాంటి అశ్వత్థామ ఎవరు? అసలు అతని కథ ఏమిటి? ఇవి తెలుసుకోవాలి అనిపించడం సహజమే కదా. అందుకే నేను తెలుసుకున్నది మీతో పంచుకోవడానికి ఈ వీడియో. ఇక వీడియోలోకి వెళ్తే, కృతయుగంలో సర్వశక్తిమంతుడు అయిన విష్ణువు బదరీ క్షేత్రానికి వచ్చి నరుడు నారాయణుడుగా 2 రూపాలు ధరించి బదరీవనంలో తపస్సు చేయడం ప్రారంభించారు. ఇలా తపస్సు చేయడం వలన ఏ శక్తి అయినా పొందవచ్చు అని మానవులకు చెప్పడం కోసం వారు అలా తపస్సు చేసిన స్థలమే హిమాలయాల్లో బదరీవనం. దానికి గుర్తుగా అక్కడ బద్రీనారాయణుడు లేక బద్రీ విశాలుడు అనే గుడి కూడా ఉంటుందట. అక్కడ ప్రవహించే నది అలకనంద. ఈ ప్రాంతంలో ఇసుక మట్టి కలిపి ఒక లింగాన్ని చేశారు. ఇసుకతో చేశారు కనుక సైతిక లింగం అంటారు. అలా శివలింగాన్ని చేసి రోజు దానిని భక్తితో పూజిస్తూ ఉంటారు. అక్కడ అదే సమయంలో భరద్వాజ వంశానికి చెందిన ఒక ఋషి ఉంటాడు. అతను నరనారాయణులు లింగాన్ని పూజించడం చూసి వాళ్లకంటే కూడా నేనే గొప్పవాడిని అవ్వాలి అని అక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని మట్టితో శివుని విగ్రహం చేసి పూజించటం మొదలు పెడతాడు. ఇక్కడ ఈ ఋషి శివుని విగ్రహాన్ని పూజిస్తూ తపస్సు చేస్తాడు. అక్కడ నరుడు నారాయణుడు శివలింగాన్ని పూజిస్తూ తపస్సు చేస్తూ ఉంటారు. ఇలా కొంతకాలం గడుస్తుంది. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై ముందుగా ఆ ఋషి దగ్గరకు వచ్చి, ఓ మునివర్య, నువ్వు నన్ను విగ్రహ రూపంలో పూజించావు. నేను లింగము మరియు విగ్రహము అని 2 రూపాల్లో ఉంటాను. ఈ రెండిటిలో లింగం చాలా శ్రేష్టమైనది. ఎక్కడైనా సరే లింగం లేని ఆలయానికి మహత్యం ఉండదు. లింగారాధన కాకుండా కేవలం విగ్రహారాధన చేస్తే శక్తి ఉంటుంది, కానీ ముక్తి రాదు. కనుక నీకు కొన్ని దివ్యశక్తులు ఇస్తున్నాను. నువ్వు భవిష్యత్తు కాలంలో అంటే తరువాతి జన్మలో ద్రోణాచార్యుడికి కొడుకుగా అశ్వత్థామ అనే పేరుతో పుడతావు. ఇక్కడ నువ్వు నరనారాయణుల కంటే గొప్పవాడివి కావాలని తపస్సు చేశావు కనుక ఆ యుగంలో కూడా నువ్వు వాళ్ళని ద్వేషించి వాళ్లతో యుద్ధం చేస్తావు. దానివల్ల అపకీర్తి పొందుతావు. ఎందుకంటే ద్వేషంతో కానీ పక్షపాతంతో కానీ ఉపాసన చేసిన వారు ఎవరైనా సరే అపకీర్తి పొందుతారు. ఆ తరువాత పశ్చాత్తాపంతో వ్యాసుడి దగ్గర పురాణాలు విని ఆపై బద్రికావనంలో తపస్సు చేసి మహాత్ముడివై ఆ తరువాత ఏదో ఒకనాటికి వ్యాసుడు కూడా అవుతావు అని వరమిస్తాడు శివుడు. అలా తపస్సు చేసిన వ్యక్తి ఎవరో అర్థమైందా? లేదు అంటే చివరి వరకు వినండి, తెలుస్తుంది. ఇక తరువాత నరనారాయణుల దగ్గరకు వచ్చి, మీరు విష్ణు స్వరూపులు అయి ఉండి కూడా నన్ను లింగ రూపంలో పూజించారు కనుక మీరు ఎప్పుడూ ధర్మరక్షణ కోసం అవతరించే శక్తిని ఇస్తున్నాను. ప్రతి యుగంలోనూ ధర్మ సంస్థాపన కోసం ఈ నారాయణుడు అవతరిస్తాడు. నారాయణుడికి కుడిభుజంగా నరుడు సేవ చేస్తాడు. మీకు యుద్ధంలో ఎదురొస్తే నన్ను కూడా జయించే శక్తిని ఇస్తున్నాను అని వరమిస్తాడు. అందుకే కిరాతకుడుగా ఉన్న శివుడిని అర్జునుడు జయించగలుగుతాడు. ఈ కథ ద్రోణ పర్వంలో మహాభారతంలో వ్యాసుడు రాసింది. అలా నరనారాయణులు అర్జునుడిగా కృష్ణుడిగా పుట్టారు. భరద్వాజ వంశానికి చెందిన మహర్షే అశ్వత్థామగా పుట్టాడు. ఆ తరువాత కౌరవులు పాండవులు పుట్టడం, కృష్ణుడు అర్జునుడు పుట్టడం, అలాగే అశ్వత్థామ కూడా ద్రోణాచార్యుడికి కుమారుడుగా నుదుటిన అత్యంత శక్తులను ఇచ్చే మణితో పుడతాడు. అశ్వత్థామకు శివుడి వరం ఉందిగా, అందుకే అతను పుట్టగానే మానవుల మాదిరి ఏడవకుండా గుర్రం మాదిరి సకిలిస్తూ ఏడ్చాడట. అందుకే అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. ఇక ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు గురువు. ద్రోణాచార్యుడు విద్యలను నేర్పేటప్పుడు అందరి శిష్యులను చెరువుకు వెళ్లి నీళ్లు తెమ్మని పంపించి తన కుమారుడు అయిన అశ్వత్థామకు మాత్రం కొన్ని రహస్య విద్యలను నేర్పించేవాడట. అలా అశ్వత్థామ చీకటిలో గురి చూసి బాణం వేసేవాడట. అప్పటికి అర్జునుడికి అలా బాణం వేయడం రాదు. అది తెలిసి అర్జునుడు ఒకసారి, నువ్వు చీకట్లో ఎలా బాణం వేస్తావు అని అడిగితే అశ్వత్థామ చెప్పేవాడు కాదట. కానీ గురుకులంలో వంటవాళ్ల దగ్గరకు వెళ్లి అర్జునుడికి చీకట్లో ఎప్పుడూ అన్నం పెట్టవద్దు అని చెప్పాడట. ఎందుకు అంటే, చీకట్లో అన్నం తినగలిగినప్పుడు నేను బాణం ఎందుకు వెయ్యలేను అనే ఆలోచన వచ్చి ఎక్కడ అర్జునుడు నేర్చుకుంటాడో అని. కానీ ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తున్నప్పుడు గాలి వచ్చి దీపాలు ఆరిపోయాయట. అలా అన్నం తింటున్నప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చిందట. నేను చీకట్లో తింటున్న అన్నం తిన్నగా నోట్లోనే పెట్టుకుంటున్నాను కదా, కంటి దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ పెట్టుకోవటం లేదు కదా, మరి గురి చూసి బాణం మాత్రం ఎందుకు వేయలేను అని సాధన చేసి చీకట్లో బాణం వేయడం నేర్చుకున్నాడట. ఆ తరువాత అశ్వత్థామ కొన్ని విద్యలు వారికి తెలియనివి ప్రదర్శించేవాడట. అప్పుడు అర్జునుడికి అనుమానం వచ్చి ద్రోణాచార్యుడు చెరువుకు వెళ్లి నీరు తెమ్మన్నప్పుడు వరుణ మంత్రంతో ఆ కుండ నింపి చాటుగా గమనిస్తాడు. అప్పుడు తెలిసింది ద్రోణాచార్యుడు అశ్వత్థామకు రహస్యంగా అదనపు రహస్యపు విద్యలు నేర్పిస్తున్నాడని.
ఆ తరువాత అర్జునుడు శ్రద్ధతో అన్ని విద్యలు నేర్చుకుని అశ్వత్థామ కన్నా గొప్పవాడు అవుతాడు. అయినా అశ్వత్థామకు అర్జునుడికి మధ్య పోటీ మాత్రం ఎప్పుడూ ఉండేదట. ఇదిలా ఉండగా కౌరవుల పక్షాన చేరాడు కాబట్టి పాండవులను అంతం చేయాలి అనే ఆలోచనతోనే ఉండేవాడు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. తన తండ్రిని కూడా చంపేస్తారు. దాంతో కోపం, ద్వేషం, పగ అనేవి అశ్వత్థామలో ఇంకా పెరిగిపోతాయి. దాంతో పాండవులను అంతం చేయాలని ఎన్నో ఎత్తుగడలను వేస్తాడు. పాండవులను చంపడం అసాధ్యం అని అతనికి తెలుస్తుంది. అయినా పగ మాత్రం అలానే ఉంటుంది. ఒకరోజు రాత్రి అతను ఒక దృశ్యాన్ని చూస్తాడు. చీకట్లో ఒక పక్షి పిల్లల్ని గుడ్లగూబ పొడిచి తినడం. గుడ్లగూబకు రాత్రి కదా కళ్ళు కనిపించేయి. పగలు పక్షుల్ని చంపి తినదు, కనుక రాత్రి చంపి తింటుంది. అది చూసిన అశ్వత్థామకు ఒక ఆలోచన వస్తుంది. పాండవులను రాత్రిపూట నిద్రలో చంపితే చనిపోతారు కదా అని. శ్రీకృష్ణుడు అప్పటికే పాండవులను అక్కడి నుంచి వేరే చోటకు తీసుకువెళ్తాడు. దాంతో నిద్రిస్తున్న ఉప పాండవులను చంపుతాడు. అలా వారిని చంపిన తరువాత అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్తాడు. ఆ సమయానికి వ్యాసుడు తపస్సులో ఉంటాడు. ఇది తెలుసుకున్న కృష్ణుడు, భీముడు, అర్జునుడు అక్కడకు వస్తారు. ముందుగా భీముడు వెళ్తాడు. ఎందుకు అంటే పాండవుల్లో ఎక్కువ కోపంతో యుద్ధానికి వెళ్లేది భీముడే కదా. భీముణ్ణి చూసిన వెంటనే అశ్వత్థామ భయంతో అపాండవం అగునుగాక అంటూ సంకల్పం చేసి ఒక రెల్లుగడ్డి మీద ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడతాడు. అస్త్రం అంటే ఇక్కడ బాణం కాదు, మంత్రం. అపాండవం అంటే పాండవుల వంశం మొత్తం నాశనమవుగాక అని అర్థం. ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే వారు ఎక్కడ ఉన్నా ఆ అస్త్రం వెతికి పట్టుకుని వారిని భస్మం చేస్తుంది. అదే దీని ప్రత్యేకత. ఈ అస్త్రం అర్జునుడి వైపుగా దూసుకు వస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న కృష్ణుడు, నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు, లేదంటే అది మిమ్మల్ని దహించి వేస్తుంది అంటాడు. అప్పుడు అర్జునుడు కూడా అస్త్రాన్ని విడిచిపెడతాడు. అలా విడిచిపెట్టే ముందు గురువులకు నమస్కరిస్తాడు. అస్త్ర దేవతలకు, సకల దేవీ దేవతలకు, భూమాతకు నమస్కరించి మా పాండవులు క్షేమంగా ఉందురుగాక అని సంకల్పం చేసి అస్త్రాన్ని విడిచిపెడతాడు. అలా రెండు అస్త్రాలు ఢీకొనబోతున్నాయి అనగా నారదుడు వ్యాసుని వద్దకు వచ్చి, అయ్యా కళ్ళు తెరవండి, మీ ఆశ్రమం ముందే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఇద్దరూ ప్రయోగించారు. అవి రెండు ఢీకొంటే ప్రళయం వస్తుంది, మొత్తం భూమి అంతా సర్వనాశనం అయిపోతుంది, ఎలాగైనా వీటిని ఆపాలి అంటూ ఆశ్రమం బయటకు తీసుకువస్తాడు. అప్పుడు వ్యాసుడు, నారదుడు వచ్చి, అశ్వత్థామ, అర్జున ఎంత పని చేశారు? ఒకేసారి రెండు బ్రహ్మాస్త్రాలను ప్రయోగించవచ్చా? లోకముల గురించి ఆలోచించారా? అస్త్రములు పనిచేస్తే సమస్త లోకములు నాశనం అవుతాయి, భూమి నాశనం అయిపోతుంది. కాబట్టి అర్జున, నువ్వు నీ అస్త్రాన్ని వెనక్కి తీసుకో అంటారు. అలానే అశ్వత్థామ, నువ్వు కూడా నీ అస్త్రాన్ని వెనక్కి తీసుకో అంటారు. కానీ ఇక్కడ బ్రహ్మాస్త్రానికి ఒక లక్షణం ఉంది. అది ఏ లక్ష్యంతో అయితే విడిచిపెట్టారో దాన్ని పూర్తి చేయాలి, లేదు అంటే వెనక్కి వచ్చి ప్రయోగించిన వ్యక్తిని సంహరిస్తుంది. అయినా సరే ఇక్కడ అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అయినా సరే ఆ అస్త్రం అర్జునుడిని ఏమీ చెయ్యకుండా ఒక గడ్డి పొదలో పడి దాన్ని అంతం చేసింది. ఇక్కడ అర్జునుడిని ఏమీ చేయలేకపోవడానికి కారణం అర్జునుడు వ్యాసుడు, నారదుల మాట విని అస్త్రాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా సంకల్పం చేసి వెనక్కి తీసుకున్నాడు. ఏమని అంటే, నేను లోకముల యొక్క ప్రయోజనం కోసం పెద్దలైన వ్యాసనారదుల మాట మన్నించి భూమికి అపకారం జరగకుండా నేను నా అస్త్రాన్ని ఉపసంహరించుకుంటున్నాను అంటాడు. ఇక అర్జునుణ్ణి అస్త్రం ఏమీ చేయలేకపోవడానికి కారణం పూర్వజన్మలో నరుడు నారాయణుడు చేసిన తపస్సు. కానీ ఇక్కడ అశ్వత్థామ మాత్రం తన అస్త్రాన్ని ఉపసంహరించుకోకుండా పాండవుల వంశం మీదకు పోవునుగాక అంటాడు. అక్కడ అర్జునుడి కోడలు ఉత్తర గర్భవతి, అది కూడా నాశనం అవ్వాలి అని సంకల్పం చేస్తాడు. దాంతో కృష్ణుడికి కోపం వచ్చి, అశ్వత్థామ, నువ్వు ఉత్తర గర్భం పోవాలని అన్నావు కదా, ఆ గర్భంలో ఉన్న శిశువును నేను కాపాడుతాను, అతడు పెరిగి పెద్దవాడు అయ్యి రాజ్యాన్ని ఎలా పాలిస్తాడో నువ్వు చూడు. ఏ కోపం ద్వేషంతో అయితే నువ్వు రగిలిపోతూ ఇదంతా చేశావో అలానే నీ ఒళ్ళు రగిలిపోతూ గాయాలతో రక్తం కారుతూ దుర్వాసనతో అంతులేని బాధతో 3000 సంవత్సరాలు నిస్సహాయుడివై అడవుల వెంట తిరుగుతావు. అలా తిరుగుతూ ఆ గర్భస్థ శిశువు ఎంతటివాడు అవుతాడో చూడు, అదే నీకు శిక్ష అంటూ శపిస్తాడు. అలా ఉత్తర గర్భంలో ఉన్న కృష్ణుడు కాపాడిన వాడే పరీక్షిత్, అతని కొడుకే జన్మేజయుడు. అలా మహాభారత యుద్ధం జరిగిన తరువాత శాపప్రాయశ్చిత్తంగా వ్యాసుడి ఆశ్రమంలో ఉండి వ్యాసుడి దగ్గర పురాణాలు వింటూ ఉంటాడు అశ్వత్థామ. ఈ ఆశ్రమం బదరిలో మానా అనే ప్రాంతంలో సరస్వతీ నదీ తీరంలో ఉంది. ఇలా ఎందుకు విన్నాడు అంటే, పురాణాలు వింటే త్వరగా పాప ప్రక్షాళన అవుతుంది అని వ్యాసుడు చెప్తాడు కాబట్టి. ఆ తరువాత శాప విముక్తి పొంది చిరంజీవి అవుతాడు.
ఇక నరనారాయణులు కూడా తపస్సు చేసి వారు కూడా వరం పొందారు కదా, వారు ఈసారి కల్కిగా అవతరిస్తారు. ఇది ఫ్రెండ్స్, అశ్వత్థామ గురించి నేను తెలుసుకున్నది, నాకు అర్థమైంది. తెలియంది ఉంటే తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.